డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధినేత మరియు వ్యాపారవేత్త. సరే, రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాట్లాడడం లేదు కానీ, ఆయనకు చెందినటువంటి ఆయన కుమారులు ఎరిక్ ట్రంప్ మరియు డొనాల్డ్ ట్రంప్ జూనియర్. వీళ్ళు పవరస్ కార్పొరేషన్ అనబడేటువంటి సంస్థ ద్వారా అమెరికన్ మిలిటరీ అటానమస్ డ్రోన్స్ తయారు చేయడం కోసం ఓ తమకున్నటువంటి ఆర్ఎస్ గ్రీన్వే హోల్డింగ్స్ ద్వారా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టించారు. అనగా పెట్టుబడి పెట్టినటువంటి సంస్థ పవరస్ కార్పొరేషన్ పెట్టించింది ఆర్ఎస్ గ్రీన్వే హోల్డింగ్స్. ఇందులో పట ఎంత పెట్టుబడి అనే సంగతి తర్వాత. ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణాని కంటే ముందుగా ఈ రెండు కంపెనీలు విలీనం అయిపోయినప్పుడు ఈ యుద్ధము స్టార్ట్ ఇంకా కాలేదు. అయితే ఈ యొక్క కంపెనీ యొక్క మధ్యవర్తిత్వం చేసింది. ఈ డబ్బు పెట్టించడానికి మరియు రక్షణ శాఖకు ఈ యొక్క విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి డామినరో సెక్యూరిటీస్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి డొనాల్డ్ ట్రంప్ కుమారులకు 6% వాటా, అనగా ఈచ్ 6% వాటా ఆ యొక్క కంపెనీలకు ఆ యొక్క పెట్టుబడులు పెట్టిన తరువాతనే యుద్ధం మొదలైంది. ఆ యుద్ధములో వాడుతున్నటువంటి డ్రోన్స్ కూడా లుకాస్ డ్రోన్స్గా వినియోగంలోకి వస్తున్నది. ఇది ఇరాన్ భూభాగములో ఇరాన్ వాడుతున్నటువంటి డ్రోన్స్కు వ్యతిరేకంగా ఇది కౌంటర్గా పనిచేసేటువంటి డ్రోన్స్ను తయారు చేసేటువంటి సంస్థ ఇది. అనగా ఇందులో పట విడి భాగాల తయారీ కోసం ఎంత సుమారుగా పెట్టినటువంటి ఈ యొక్క పెట్టుబడులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మరియు ఎరిక్ అనబడేటువంటి వాళ్ళు అన్యూజువల్ మెషిన్స్ అనబడేటువంటి డ్రోన్లను $7 మిలియన్ పెట్టుబడి పెట్టారు. అనగా ఇది 58 కోట్ల విలువైన షేర్స్ వాళ్ళకు ఉన్నవి ఇక్కడ. అనగా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఆ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చేటువంటి సంస్థ పెంటగాన్. ఈ యుద్ధం వలన అమెరికన్ ప్రజలకు ఏ రకమైన లాభము జరుగుతుందో కానీ ఫస్ట్ బెనిఫిషియరీ ఎరిక్ ట్రంప్ మరియు జూనియర్ డొనాల్డ్ ట్రంప్కు లాభాలైతే చేకూర్చి పెడుతున్నది ఈ సంస్థలే. అనగా ఈ ఒక్క సంస్థే కాదు, ఈ యొక్క సంస్థలతో పాటు అమెరికాలో ఉన్నటువంటి అనేక సంస్థలకు కూడా పెంటగాన్ ఇటువంటి అనే ఆర్డర్స్ ఇచ్చినవి. అనగా ఇక్కడ 5 రోజుల విరామము ప్రకటించడానికి గల కారణాలను ఇక్కడ చూసేటట్టు గనుక అయితే, ఇక్కడ ఈ కంపెనీ తయారు చేస్తున్నటువంటి సప్లైలో టైం పడుతుంది కాబట్టి తీసుకున్న ఈ 5 రోజుల విరామం ప్రకటించరా అనబడేటువంటి అనుమానం అయితే వస్తుంది.